ఫ్రెండ్స్, కొండగట్టు అంజన్న క్షేత్రం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ న్యూస్ మీరు చదవడంగాని వినటంగాని చేసి ఉంటారు. ఇదే న్యూస్ మనం ఇంగ్లీష్లో వింటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. The Kondagattu Anjanna temple in Jagatyal district was packed with devotees on Tuesday. The traffic increased in the backdrop of the approaching Medaram Jatra. Devotees from various districts are visiting the Lord and offering prayers. Vehicles on the Ghat road were stopped for a while due to the rush of devotees. The police have regulated the traffic. EO Shrikanta Rao inspected the arrangements at the temple. ఫ్రెండ్స్, న్యూస్ విన్నారు కదా. కొండగట్టు టెంపుల్లో భక్తుల రద్దీ గురించిన న్యూస్ ఇది. ఇప్పుడు ఈ న్యూస్లోని ఒక్కొక్క లైన్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. న్యూస్లోని మొదటి సెంటెన్స్ మీ స్క్రీన్ మీద ఉంది చూడండి. ద కొండగట్టు అంజన్నా టెంపుల్ ఇన్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్ వాజ్ ప్యాక్డ్ విత్ డెవోటీస్ ఆన్ ట్యూస్డే. ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్లో ఉంది. వాజ్ ప్యాక్డ్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తోంది. ఈ సెంటెన్స్లో రెండు ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్ ఉన్నాయి. ఇన్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్, ఆన్ ట్యూస్డే అంటే జగిత్యాల జిల్లాలో మంగళవారం నాడు అని. ఇవి స్థలం మరియు సమయం చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఉపయోగించిన ఫ్రేజ్ చూద్దాం. వాజ్ ప్యాక్డ్ విత్ డెవోటీస్ అంటే భక్తులతో నిండిపోయింది అని అర్థం. ఇప్పుడు మన న్యూస్లోని సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద ట్రాఫిక్ ఇంక్రీజ్డ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ది అప్రోచింగ్ మేడారం జాత్ర. దీని అర్థం మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పెరిగింది అని. ఈ సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. ఇంక్రీజ్డ్ అనే పదం దీనిని ఇండికేట్ చేస్తోంది. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఉపయోగించిన ఫ్రేజ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ అంటే పరిస్థితి నేపథ్యంలో అని అర్థం. ఈ సెంటెన్స్లో నేపథ్యం మేడారం జాతర సమీపిస్తుండటం. మన న్యూస్లోని థర్డ్ సెంటెన్స్ Devotees from various districts are visiting the Lord and offering prayers. దీని అర్థం వివిధ జిల్లాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు అని. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఆర్ విజిటింగ్ దీనిని తెలియచేస్తోంది. ఈ సెంటెన్స్లో ఫ్రమ్ అనే ప్రపోజిషన్ ఉంది. ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అంటే వివిధ జిల్లాల నుండి అని. న్యూస్లోని నెక్స్ట్ సెంటెన్స్ వెహికల్స్ ఆన్ ద ఘాట్ రోడ్ వర్ స్టాప్డ్ ఫర్ అ వైల్ డ్యూ టు ద రష్ ఆఫ్ డెవోటీస్. దీని అర్థం భక్తుల రద్దీ వల్ల ఘాట్ రోడ్పై వాహనాలు కొంతసేపు ఆపబడ్డాయి అని. ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్లో ఉంది. వర్ స్టాప్డ్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియచేస్తోంది. ఈ సెంటెన్స్లో ఉపయోగించిన ప్రిపోజిషన్ ఆన్ ద ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్డు మీద అని. ఈ సెంటెన్స్లో ఉపయోగించిన ఫ్రేసెస్ ఫర్ ఏ వైల్ దీని అర్థం కొంతసేపు, డ్యూ టు అంటే వల్ల లేదా కారణంగా అని. నెక్స్ట్ సెంటెన్స్ ద పోలీస్ హ్యావ్ రెగ్యులేటెడ్ ద ట్రాఫిక్ అంటే పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు. రెగ్యులేట్ అంటే నియంత్రించడం, కంట్రోల్ చెయ్యడం. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యావ్ రెగ్యులేటెడ్ అనేది మనకు ఇది తెలియచేస్తుంది. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ న్యూస్లోని ఆఖరి సెంటెన్స్ చూద్దాం. ఈఓ శ్రీకాంతారావ్ ఇన్స్పెక్టెడ్ ది అరేంజ్మెంట్స్ అట్ ద టెంపుల్. దీని అర్థం ఈఓ శ్రీకాంతరావు దేవాలయములో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇన్స్పెక్టెడ్ అనే వర్బ్ వి టులో ఉంది గమనించండి. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో యాట్
అనే ప్రపోజిషన్ ఉపయోగించిన ఫ్రేస్ చూడండి. అట్ ద టెంపుల్. దీని అర్థం దేవాలయములో. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ప్రిపోజిషన్స్ అనేవి ప్లేస్, టైం సూచిస్తాయి. మనం చూసిన టెన్సెస్: పాస్ట్ టెన్స్ వాస్ ప్యాక్డ్, ఇన్స్పెక్టెడ్. ప్రెజెంట్ కంటిన్యూయస్ ఆర్ విజిటింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ రెగ్యులేటెడ్. సెంటెన్స్ యొక్క వాయిస్: పాసివ్ వాయిస్ వాస్ ప్యాక్డ్, వాస్ స్టాప్డ్. యాక్టివ్ వాయిస్: ఇన్స్పెక్టెడ్, హ్యావ్ రెగ్యులేటెడ్. ఇప్పుడు మన న్యూస్లో ఉపయోగించిన వొకాబులరీ చూద్దాం. డెవోటీస్ భక్తులు. బ్యాక్డ్రాప్ నేపథ్యం. అప్రోచింగ్ సమీపిస్తున్న. రష్ రద్దీ. రెగ్యులేటెడ్ నియంత్రించారు. ఇన్స్పెక్టెడ్ పరిశీలించారు. అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వినడం ద్వారా మన మైండ్ ఇంగ్లీష్కి అలవాటు పడుతుంది. గ్రామర్ మరియు వొకాబులరీ మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.